నమస్కారం అండి. నానండి ఏరైనే. మీకు తెలుసు కదండి. ఏరై అన్నోడు ఎప్పుడు కూడానా మంచే చెప్తాడు. మంచోళ్ళ గురించే చెప్తాడు. మంచి కోసమే చెప్తాడని ఎప్పుడూ చెప్తుంటాను. ఇప్పుడు కూడా చెప్తానండి. ఇప్పుడు మంచేటి ఏరయ్య అంటే నానొక సాయం మీ అందరి దగ్గర నుంచి అడగనానికని చెప్పేసి ఈ వీడియో చేస్తానండి. ఎవరికి సాయము, ఎందుకు సాయము అంటే ఇప్పుడు ఎవరికైతే సాయం అవసరం ఉన్నదో ఆళ్ళింటికాడికే వచ్చినానండి. ఆళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు. ఆ చిన్న పిల్లడండి. ఇప్పుడికి 7వ సంవత్సరం. ఆ 7 సంవత్సరాల కొడుకు 2 అంతస్తుల మేడ మీద నుంచి పడిపోనాడండి. పడిపోయిన తర్వాత ఆ బాబుకి ఈ కుడి పక్క ఇదంతా నెగిసిపోయిందండి. ఇక్కడేటి లేదు. అలాంటి టైంలోట ఆపరేషన్ చేయించినారు. అయితే ఆపరేషన్ చేయించిన తర్వాత ఆ కుర్రోడికి ఎడం భాగం అంతా పని చేయడం మానేసిందండి. చిన్న పిల్లడు. మీకు చూపిస్తానండి ఆ పిల్లడిని. అయితే ఆ పిల్లడి ఇల్లు ఇదే. ఒక్కసారి వెళ్తుమా ఆ పిల్లడు ఎవరు, ఆ బాబుకి ఎలాంటి సాయం కావాలా, ఎటువంటి సాయం మా తల్లిదండ్రులు మన దగ్గర నుంచి కోరుకుంటారు, ఇవన్నీ కూడా చూపిద్దామని చెప్పేసి వచ్చినారండి. ఇదిగోటండి వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికాడికి ఒకసారి వెళ్ళి ఒకసారి పిలుద్దామయ్యా. వాళ్ళు ఉన్నారండి. ఇదిగోటండి ఈయన వచ్చినారు. బాబు మీ పేరండి? రమేష్ సార్ నా పేరు. రమేష్ గారు. అవును సార్. రమేష్ గారు ఏటి చేస్తా అంటారు మీరు? నేను ఆటో తోలుతాను సార్. ఆటో తోలుతుంటారా? ఇదేనండి ఇల్లు. ఇదే సార్. ఆహా. సార్ రెంట్కి అద్దెకుంటానండి ఇల్లు ఇంట్లోట. ఒకసారి రమేష్ గారితో మాట్లాడదామండి. చేయలేదు సార్. అయితే నేను వచ్చిన వరకు ఎవరు తీయలేదు సార్. అక్కడ అలా చూస్తుండిపోయారు. బ్లడ్ ఆ రోడ్డు అంతా బ్లడ్. అవును, మరి అంత పెద్ద దెబ్బ తగిలింది తలకి. రోడ్డు అంతా బ్లడ్ సార్. కోమలోకి వెళ్ళిపోయాడు. అల్లరి ముద్దుగా పెంచుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ నాయనతోటి మాట్లాడుతామండి. ఇప్పుడు ఆ బాబుని చూసినారు కదా, ఈ వాళ్ళ నాయన గారిని అసలు ఏటి జరిగింది, ఏటి అవసరము, వీళ్ళు స్తోమత ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కుందామండి. ఈ వీడియో చేయడానికి ప్రత్యేకించి కారణం ఏంటంటే ఈ బాబుకి చాలా డబ్బులు అవసరం ఉన్నదండి. నచ్చల్లోటి అవసరం ఉన్నది ఈ బాబు బాగుపడాలంటే. అందుకని మాట్లాడుదామండి. అయ్యా మీ పేరు రమేష్ గారు కదండి అన్నారు? సార్. అవును సార్. బాబు ఏటి జరిగింది? బాబు ఇది 2 ఫ్లోర్ నుంచి పడిపోయాడు సార్. ఆడుతూ పడిపోయాడు. అక్కడ మేము రెంట్కుండేవాళ్ళం సార్. రాంపురంలోని రెంట్కుండేవాళ్ళమి. 2 ఫ్లోర్లో ఉండేవాళ్ళమి. అప్పుడు ఏంటంటే ఇల్లు ఏం దొరకలేవడం వల్ల పైకి వెళ్ళవలసి వచ్చింది మాకు. అయితే బాబు ఆడుతూ జారిపోయి పడిపోయాడు సార్. పడిపోయాడు. నేనేంటంటే వాళ్ళు కిందనే ఆవిడ అంగన్వాడీ టీచర్ వాండరమ్మ. ఆవిడ ఫోన్ చేసింది. బాబు పిలిచింది. అంగన్వాడీ టీచర్కి మీటింగ్ ఏదో ఉందట. మీటింగ్ ఉంటే బాబు కొంచెం పెందుకు దించేసి రావా అని చెప్పేసి అంటే సరేనండి నాకు అవ్వదండి వేరే. ఈ బాబు ఆడుకునే టైంలో తమ ఇంటికాడ నేరు నేను లేను సార్. బాబు ఆడేటప్పుడు లేను నేను. వాళ్ళు ఏంటన్నారంటే దించేసి రమ్మంటే మా ఇంట్లో ఉంటారు పిల్లలు, మా ఇంట్లో ఉంచండి అని చెప్పేసి అంటే నేను వెళ్ళిపోయాను సార్. మీరు 2వ అంతస్తులో అద్దెకుండేవారు? అద్దెకుండేవాళ్ళు సార్. కింద వాళ్ళ కిందనే వాటర్ మాల్ కింద ఉండేవారు సార్. వాళ్ళు దించేసి వచ్చేటప్పటికి జారిపోయి పడిపోయాడని ఫోన్ వస్తే ఇంకా నేను షాక్ లో ఉన్నాను సార్. ఆటో ఎలా పెట్టానో కూడా నాకు తెలియదు. అవును. బాబు మీరు వచ్చే టైంకి వీళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్ళినారా? లేదు సార్. జస్ట్ ఇలా పడిన తర్వాత నేను 2 అడుగుల్లో ఉన్నాను సార్. నేను దగ్గరకు వచ్చేసాను ఆల్రెడీ. దగ్గరకు వచ్చేసాను. ఫోన్ చేశారు అలా మీ అబ్బాయి పడిపోయిన కిందకు రెంట్కుంటేవారు. వాళ్ళు ఫోన్ చేశారు మీ అబ్బాయి ఎలా పడిపోయాడు తేజస్ అనుభూతికి. నాకు గుండెలోని రాయి పడిపోయింది. కాల్ చేయాలి ఆలేదు సార్. అయితే నేను వచ్చిన వరకు ఎవరు తీయలేదు సార్. అక్కడ అలా చూస్తుండిపోయారు. బ్లడ్ ఆ రోడ్డు అంతా బ్లడ్. అవును, మరి అంత పెద్ద దెబ్బ తగిలింది తలకి. రోడ్డు అంతా బ్లడ్ సార్. కోమలోకి వెళ్ళిపోయాడు. అల్లరి ముద్దుగా పెంచుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిగా సార్ నాకు. దానివల్ల మీరు ఇబ్బంది. అయితే పక్కనే రమేష్ భవన్ ఉన్నాడు, కిరాణా కొట్టు ఉంది సార్. ఆయన నేను కిందకున్న రెంట్కున్న ఆయన నా ఆటో మీద తీసుకెళ్లిపోయాను సార్. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ కలలేదు. గోకులపట్నం హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లిపోవాలి కేజీహెచ్ అన్నారు సార్. కానీ ఆయన ఏంటన్నారంటే కేజీహెచ్ తీసుకెళ్తే నీ కొడుకు బతకడు,
ఏదో అవుతుంది పినాకిల్ తీసుకెళ్లిపోదామని చెప్పేసి అన్నారు సార్. అంబులెన్స్ ఎక్కడ అసలు కలలేదు సార్. ట్రై చేస్తున్నారు. ఏ స్పీడ్ లో కొట్టాడో తెలియదు. ఆయన నిజంగా ఆయనకి ఆ రమేష్ అన్న ఆయన కామ్రేడ్ రమేష్ అంటారు, ఆయన నిజంగా దేవుడు సార్. అలా తీసుకుని వెళ్ళాడు హాస్పిటల్ కి. తీసుకెళ్ళాడు కానీ నా చేతిలో రూపాయి లేదు. ఏం చేయాలో తెలియదు. ఏ రోజుకి ఆ రోజు బతుకు వీళ్ళు కూడా జోబీలు లేవు. అయితే అప్పుడు ఇంకా అలాగే సార్ చాలా మంది ప్రయత్నించాను. ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంటుందో అక్కడ అన్నారు. ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంటుందో చూడండి, ఇక్కడైతే చాలా డబ్బులు అయిపోతాయి, మీరు తట్టుకోలేరు అని చెప్పేసి అన్నారు సార్. అంటే ఆ ఎంబీ హాస్పిటల్ ఉంది, ఎంబీఆకి వెళ్ళాను, క్యూవాన్కి వెళ్ళాను. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే బాబు దెబ్బతో బాబుని తిప్పలేదు సార్. బాబుని పినాకిల్ హాస్పిటల్ వదిలేసి లోపల తీసుకెళ్లిపోయారు. బాటిల్ ఎక్కిస్తున్నారు బాబుకి, చేస్తున్నారు. ఈలోగా వైద్యం అయితే ఏం చేయలేదు సార్. బాటిల్ ఒకటి పెట్టేశారు అంతే. డబ్బులు కనీసం 2 లక్షలను కడితే గానీ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. 2 లక్షలు కడితే గానీ ఆపరేషన్ చేయననేసారు సార్. ఏం చేస్తాను, మొత్తం హాస్పిటల్ అన్ని తిరిగాం. అక్కడ నాతో పాటు కొంతమంది వచ్చారు, నాకేం తెలియదు. అక్కడ వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఎంబీకి వెళ్ళాం, క్యూబాన్కి వెళ్ళాం, కానీ అవ్వదనేసారు సార్. ఆల్రెడీ డాక్టర్లు మాట్లాడారు, ఈ డాక్టర్ తో మాట్లాడారు, బాబుని కదిపితే మాత్రం చచ్చిపోతాడు అని చెప్పేసి అన్నారు సార్. ఏదైతే అవుతుంది అని చెప్పేసి ఇంకెక్కలేను అందరినీ. కానీ ఆ టైంలో నిజంగా అప్పులు ఇచ్చిన వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి సార్. వాళ్ళు ఇచ్చేవారు సార్. అప్పులు అయితే ఇచ్చారు. మొత్తానికి బాబుకి మొత్తం మీద 6 లక్షలు అయింది సార్. అక్కడ 6 లక్షలు అయిపోయింది సార్. చూడండి, ఆ బాబుకి తగిలిన దెబ్బకి అప్పటికప్పుడు ఖర్చు పెట్టడానికి ఒక ఆటో డ్రైవర్ కి 6 లక్షలు అంటే ఎంత కష్టం అనేది ఆలోచించండి. ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళకి నాన్న కూడా నమస్కారం పెడతానండి. బాబు మెల్లిమెల్లిగైనా తీరుస్తాడు, కానీ ఒక ప్రాణం బతికించిన వాళ్ళు అయినారు తమరు. అయినా కానీ ఇంకా డబ్బులు అవసరం ఉన్నదండి. ఒక్కసారి ఇంకా ఏటి అవసరం ఉన్నది ఏటిదనేది ఇతన్ని అడిగి తెలుసుకుందామండి. బాబు రమేష్ గారు, ఇప్పుడైతే ఆపరేషన్ జరిగింది కదండి. అయితే మనకి ఇక్కడ చూస్తే ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ చూస్తే అదంతా నొత్తనాగా ఉన్నది. ఇప్పుడు అదేంటి బాగవుతుంది అంటారా? బాబుకి ఒక ఎడం పక్క అంతా పని చేయడం కూడా లేదు సార్. అయితే అక్కడ 6 లక్షలు అయిపోయింది సార్ బాబుకి. అక్కడ మళ్ళీ రిహాబిలేషన్ పంపించారు సార్. రోజుకి 6,000 సార్. అక్కడ 3 నెలలు ఉన్నాం సార్ హాస్పిటల్లోని. అది అయిన తర్వాత ఈ చెప్ప మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్. అది ఫ్రిడ్జ్ లో పెట్టారట. పెద్దోళ్ళకైతే పొట్టలో పెడతారట, చిన్నపిల్లలకి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టారు. అది మళ్ళీ ఆ డాక్టర్ గారు మెడికవర్కి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ చేశారు సార్. అక్కడ 3 లక్షలు అయింది సార్ మెడికవర్ లోని. మెడికవర్ లోని అక్కడ అయితే అది ఫెయిల్ అయిపోయింది సార్. చెప్పల పెచ్చిలుగా ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇలా వచ్చేసి సార్. ఇక్కడ నుంచి అలా చిన్న చిన్న ముక్కల్లాగా పిండిలాగా రాలిపోయింది సార్. ఫెయిల్ అయిపోయింది. అక్కడ అమ్మని 5 లక్షలు సార్. రిహాబిలేషన్ లోని ఆర్వైఎన్ కేహెచ్ దగ్గర ఉంది సార్. అక్కడ 5 లక్షలు అయింది సార్. ఆ 5 లక్షలు, ఇది 3 లక్షలు, ఇది ఒక 6 లక్షలు సార్. తర్వాత నేను మొన్నటి దాకా చేయించాను సార్. రోజుకి 500 సార్. రోజుకి 500. చాలా అప్పు అయిపోయింది. దగ్గరే 18 లక్షలు అప్పు అయిపోయింది సార్. అప్పు అయిపోయింది సార్. ఇప్పుడు రెంట్ ఇంట్లో ఉండవు సార్. ఆధారం ఏంటి బాబు? ఈ ఆటోయేనా? ఆటో సార్. ఆటో వేసుకోవాలి సార్. చూడండి, ఒక ఆటో డ్రైవరు ఆయన కొడుకుని బతికించుకోవడానికి ఎంత తాపత్రయపడతాడంటే, అనుకోకుండా ఇది జరిగిందండి. ఈ ప్రమాదాలకి ఎవలేటి చేయనేము, కానీ అల్లారు ముద్దుగా పెంచుకుని కొడుకు, ఒక్కడే కొడుకు. ఒక పాప ఉన్నది కదా బాబు, ఒక పాప ఉన్నది, ఒక కొడుకు. మరి కొడుకు అంటే ఎవరికైనా ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు కదండి. అల్లారి ముద్దుగా పెంచుకున్న కొడుకు 2 అంతస్తుల మేడ మీద నుంచి పడిపోయి ఇదంతా ఈడిపోయి 18 లక్షల రూపాయలు అప్పుల పాలు అయిపోండు. అయినా కానీ ఇంకా కుర్రోడికి సాయం అవసరం ఉన్నది, ఇంకా వైద్యం అవసరం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ తండ్రి అయినా కానీ ఎంత ఖర్చు పెడతాడండి. అందుకని మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా చూసి ఖచ్చితంగా ఈ రమేష్ గారు ఏడకండి. రమేష్ గారు లాంటి మనిషికి ఖచ్చితంగా ఎవరో ఒకరు సాయం అనేది అయితే అందించాలండి. ఈ సాయము వ్యక్తుల ద్వారా అందించడం కన్నా ప్రభుత్వం ద్వారా అందితే ఈ సాయము, ఈ రమేష్ గారికి కావాల్సిన సాయం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికో, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికో ఆయన కాడకి వెళ్తే, అక్కడికి వెళ్తే గానీ ఈ సమస్య పరిష్కారం అవ్వదండి. ఎందుకంటే ఇప్పటికే దగ్గర 20 లక్షలు అప్పు అయిపోండు. ఇంకా 10-15 లక్షలు కావాలి, అవసరం ఉన్నది. వాళ్ళొస్తారు వీళ్ళొస్తారు, మనం చేసిన సాయం ఎంత ఉంటుందండి? 5,000 10,000 చొప్పున ఇస్తాము. అవన్నీ కలిపితే బాబు మందులకే వస్తుంటాయి నాకు తెలిసి. కాబట్టి దయచేసి పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే, మహానుభావులు ఎవరైనా ఈ వీడియో కనుక చూసినట్టయితే దయచేసి ఈ వీడియో ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిలాగానే, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిలాగానే చూడండి. ఎందుకంటే సాటి ఒక ఆటో డ్రైవరు ఇంతకన్నా ఎక్కడ ఖర్చు పెట్టగలడు? అప్పుల పాలు అయిపోతాడు. ఎవరైతే పిల్లల్ని కాపాడుకుందాం అనుకుంటాడో ఆ పిల్లడికి ఇతను లేకంటే అయిపోయే పరిస్థితి రానివ్వకండి దయచేసి. అందరూ మానవత్వం ఉంది, మనుషులు ఉన్నారు కాబట్టి అందరినీ కోరుకుంటానండి. ఒకసారి బాబుతో కూడా మాట్లాడుతానండి. బాబు మాట్లాడుతాండగానే ఆ కాలు చేతులు అయ్యి కొంచెం ఇబ్బందిగా ఉన్నది. బాబు ఒకసారి బాబుతో మాట్లాడుతాను. ఇదోటండి ఆ బాబు కాడ ఉన్నాను. ఎంత ముద్దుగా ఉన్నాడు బాబు. ఏది కాలు దించిమే, ఏది ముఖం ఒకసారి చూపించి ముఖము. అదిగో చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. 7 సంవత్సరాలు అండి బాబుకి. 7 సంవత్సరాలు బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు చూడండి.
ఏం పేరు నీ పేరు? తేజేష్. తేజేష్. ఎంత బాగా మాట్లాడుతాడు చూసినారా? తేజేష్ చదువుకున్నావు నాయనా? చదువుకోలేదా? ఏమి రాయలేదు, చదువుతాను కాదు. రాయలేవనా? ఏ చేతితోటి రాస్తావు నువ్వు? ఈ చేతితోట? మరి ఆ చేతితోటి ఈ చేత్తో రాయలేదు నేను. ఏదా చెయ్యి? చెయ్యి చూపించు మా చెయ్య. ఏటైంది చెయ్యికి? పడిపోయావా? ఆ, పడిపోయిన తర్వాత ఈ చెయ్యి ఇలాగ అయిపోయిందా? ఆ, పట్టుకుంటావు మరి ఏటైనా ఈ చేతితోటే? ఈ చేత్తోటే. ఈ చేతితోటే. మరి ఈ కాలు 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 కదులుతుంది. ఈ కాలు ఈ చెయ్యి అప్పుడప్పుడు టండిపోద్ది. అప్పుడప్పుడు టండిపోద్దప్పుడు పడిపోతున్నాను. పడిపోతున్నావా? చూసినారండి ఆ బాబు చెప్తాండి, ఈ కాలు ఈ చెయ్య అప్పుడప్పుడు నిలబడిపోతది, పని చేయదు. ఏంటి పిట్స్ వచ్చేస్తుంది. ఆ బాబుకి అన్ని తెలిసినండి. 7 సంవత్సరాల పిల్లడే, కానీ ఏడు జరుగుతుంది అనేది మొత్తం తెలుసును. అంతే, ఆ బాబు బ్రెయిన్ పనిచేస్తుంది, కానీ ఏదైతే నరాలకి సిగ్నల్ వెళ్లాల్సి ఉన్నాయో అయ్యి కళ్ళు కనపడదు బాబు నీకు. చూసినారా? కళ్ళు కనపడనేదా బాబుకి. అంతే, నరాలకి ఇబ్బంది రావడం వలన ఆ నరాలు దెబ్బతిని కంటి రెట్టిన లేట్ అంటారు కదా, స్కూల్కి వెళ్ళడం లేదు. కానీ చదువుకుంటావు మరి చదివిస్తే? నీకేటైనా వచ్చా ఎక్కాలు గానీ, ఇంగ్లీష్ ఏబిసిడీలు గానీ ఏటైనా వచ్చినా? జనవరి, ఫిబ్రవరి వచ్చినా? అయితే మా వాళ్ళు చూస్తారు, ఒకసారి చెప్పి కాల్ దించమే, ఒకసారి దగ్గరికి రమ్మే చెప్పు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. బాగా చెప్పినాడు. చూడండి ఎంత ముద్దుగా చెప్తాండో, ఎంత బాగా చెప్తాండో బాబు. పాటలు అయితే పాడుతావా? ఏం పాటలు పాడు? టీవీలో చూస్తుంటావు? టీవీ చూసినారండి. అభం శుభం తెలియని చిన్నోడండి పిల్లడు. అభం శుభం తెలీదు. వాళ్ళ అమ్మ నాయన ఏటి మాట్లాడుకుంటే అదే. ఆ పిట్స్ అన్న మాట ఆ వయసుకి ఏటి తెలుస్తుందండి. వాళ్ళ అమ్మ నాయన అనుకుంటారు ఇది పిట్స్ వచ్చింది, ఆ కాలు నిలబడినది పడిపోతాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మళ్ళా ఎందుకు చెప్తానంటే తమరందరికి, ఈ పిల్లడు వల్ల ఆటో వేసుకోవాల్సిన నాయన ఇంటికాడు ఉండిపోయి ఈ పిల్లడిని చూసుకుంటాడండి. వాళ్ళ అమ్మ ఉద్యోగానికి వెళ్ళి ఎంతో కొంత డబ్బులు తీసుకొచ్చి ఇంటిని పోషిస్తానండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ తల్లిదండ్రులకి 18 లక్షల రూపాయలు అప్పు అంతే. అది ఎంత కష్టం అనేది ఒక్కసారి ఆలోచించండి. మానవత్వంతో ఏదో విధంగా పడిపోతానువా? చూసినారండి, పడిపోతున్నాడు, నారనాకపోతాడు. అంతే, ఎక్కడికైనా నడిస్తే పడిపోతుంటది బాబు. కొట్టలేదు. అవునా? అటు ఇటు తిరక్కు ఎక్కువ, ఇలా కూకొని ఉండు. చూసినారు కదండి. మీ అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటానండి, ఈ బాబు కష్టం చూసి, వీళ్ళ బాబు కన్నా వీళ్ళ నాయన కష్టం చూసి, ఈ కుటుంబానికి ఏదైతే అవసరం ఉన్నదో వాళ్ళ నాయన ఫోన్ నెంబర్ కూడా ఎడతాను, మీరు కనుక్కోయండి. కనుక్కొని బాబు, ఆ బాబుకి ఏ విధమైన వైద్యం అవసరమో, ఏ విధమైన వైద్యం అవసరమో, వాళ్ళ తల్లిదండ్రులకి ఏ విధమైన సాయం అవసరం అనేది తమరు కనుక్కోయండి. కనుక్కొని ఈ బాబుకి ఏదైనా సాయం చేయడానికి అయితే ప్రయత్నించండి. ఉంటానండి మరి.